గుడ్ టు సీ సో మెనీ పీపుల్ హియర్. లాస్ట్ ఇయర్ తక్కువ మంది వచ్చారు, ఈసారి ఇంత ఎక్కువ మంది వచ్చారు. వీ షుడ్ వెరీ థ్యాంక్ఫుల్ టు విందా అండ్ ట్వాగా అండ్ అవర్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ హెల్పింగ్ పుట్టింగ్ అప్ సచ్ అ బిగ్ షో ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ ఈజ్ మోస్ట్ హ్యాపనింగ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో అలాగే సినిమాలో కూడా ఈ స్థాయికి ఆడియన్స్ ఉన్నారు, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారంటే ఇట్స్ అ వెరీ ఎంకరేజింగ్ థింగ్. అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ వెరీ బ్రైట్. ఇట్ లుక్స్ లైక్ తెలుగు సినిమా ఇస్ వెరీ బ్రైట్. గుడ్. వీ హ్యావ్ great filmmakers with us who paved a path for how Telugu cinema was first. Ramguru Varma Shiva తీసినప్పుడు how India reacted, we all know. He is probably the only filmmaker in India who inspired a generation of filmmakers. Like there are so many filmmakers he inspired. That is so honored to have you on stage, sir. Thank you. And Vanga garu gurinchi telusu, Sandeep Reddy garu. He is redefining what cinema is all about. So it's a great honor to have you on stage also, sir. Thank you. This is a great platform, and I am so happy to see that so many people have come here to learn and enrich your knowledge. So this is a great platform. So let us all celebrate and learn, innovate, collaborate, and help each other create masterpieces in the future. So this is a great event, and I'm so happy that so many people have turned up, and let us make it a great success. Thank you. Yeah, I thank all the organizers of this event. I mean, it is done so well. Context of what Mr. Senthil was talking, the kind of heights the Telugu cinema is being taken to overall nationally and internationally. And of course, for the future is looking so bright, and for everyone concerned. And in the context of that, to share our ideas of the future of what all is possible in the cinematic aspects of the medium from the time I started such a long time back, and then of course what Sandeep did, which is even more radical, I think. Yeah. And I once again wish all the people involved in this a time. Thank you. Yeah. Best screenplay writer, best editor, and much more to come in the future. Sandeep Reddy Vangaji. Yeah. Good morning. Good morning all. Thanks for inviting me here. Cinematica Expo for the first time. Yeah. So actually when they called me, I just came here because RGV sir is coming. That's my... మీరు వస్తున్నారని వచ్చింది సార్. నేను యాక్చువల్లీ నాకు ఇంత పెద్ద ఈవెంట్ ఉందని తెలీదు. బట్ యా, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ, అండ్ విల్ నో మోర్ అబౌట్ దిస్. యా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఏంటి సార్ ఈ ఎక్స్పో వల్ల మేకర్స్గా కానీ అప్కమింగ్ మేకర్స్ కానీ సో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మీరు ఇంతకుముందు సినిమాలు తీయక నేను ఫస్ట్ టైం వచ్చిన. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. హౌ ఇట్స్ బీన్? ఎలా అనిపిస్తుంది ఇంతమందితో ఇంటరాక్షన్? ఎలా అనిపిస్తుంది? చండాలంగా అనిపిస్తుంది. అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్, చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. See, I think it was very well organized, and the intention behind and the way they have done, I think is superb. Both me and Sandeep are very happy that we have come on this opportunity and whatever our interaction is. Yeah. స్టార్ట్ అవుతుంది త్వరలో. కనీసం ఒక పోస్ట్ ఏమన్నా ఇన్స్టాలో ఉంటే కనీసం ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. దేని గురించి? ప్రభాస్ గారు ఏమన్నా గురించి స్టార్ట్ అవుతుంది. అన్ని అప్డేట్స్ ఇస్తాం. సార్ రామ్ గోపాల్ వర్మ గారు, సందీప్ రెడ్డి వర్మ గారు, ప్రశాంత్ వర్మ గారు ముగ్గురు కలిసి ఒక ఫోటో పెట్టారు. ఏంటి అంటే ఏం చేయబోతున్నారు అంటే మీరు ఏమన్నా సినిమా పరంగా మీరు ఒక ఫోటో ఈ మధ్య మార్పు చేసినట్టు ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు? స్పిరిట్ త్వరలో స్టార్ట్ అవుతుంది. చెప్తా డీటెయిల్స్ ఇస్తాం. ఎలాగ ఇస్తాం అన్ని వస్తుంది. అన్ని ఇస్తాం. జల్దీ ఇస్తాం.
వర్మ గారు మీ మీద ఈ మధ్య ఒక నోటీస్ కూడా అందుకున్నారు. సో ఏంటి సార్ ప్లీజ్ దాని గురించి స్పందించండి. అటువంటి అడిగితే బెస్ట్ స్పిరిట్లో మీ అంటే ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయి ఇప్పుడు మొత్తం మీరు చూశారు విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే దాన్ని ఎంతవరకు వాడుకోవాలనుకుంటున్నారు? చూడాలి, ఇక్కడ అవసరం ఉంటే వాడతాం. బట్ వాళ్ళది ఎప్పుడు సినిమాలో కాస్ట్ యూజ్ చేస్తాం. బట్ నాకు కూడా పెద్ద నాలెడ్జ్ లేదు దాని గురించి. రాజమౌళి గారు ప్రతి సినిమా కూడా ఆయన విఎఫ్ఎక్స్ ఎక్కువ బాగా వాడుతుంటారు విదేశీ నుంచి మొత్తం కదా. సో మీరు కూడా మొత్తం మీ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఫ్యూచర్లో కూడా ఎక్కువ అదే ఉంటుంది కదా. యా ఉంటుంది, ఫ్యూచర్లో ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ నేను ఎక్కువ యూజ్ చేయలేదు, అవసరం ఉంటే యూజ్ చేస్తాను. నాకు కూడా చాలా కొత్త ఇదంతా. అంటే భవిష్యత్తులో మీ కథలు కూడా ఇలాంటి ఏమన్నా చేసే అవకాశం? ఏమో తెలీదు, ఏమన్నా ఉంటే చెప్తా, చేస్తా. What is your biggest lesson that you learned from filmmaking, your filmmaking journey? Biggest lesson? That you learned from your filmmaking journey? I don't know, dude. What lesson? You have to be specific. Lesson in In terms that you face so many criticisms, right? What was something that you learned from your filmmaking journey? that Your journey. yeah, most of the criticism was invalid. That's what I learned. మీరు ఎప్పుడైతే స్పిరిట్ సినిమా అనౌన్స్ చేశారో ప్రభాస్ గారిని ఆ పోలీస్ గెటప్ నుండి బయటకి చేస్తున్నారు కదా, అంటే ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంతకంటే చూడండి. So what excites you the most while writing any of your movies? What excites you the most? The characters, the Complete quirks, the story. the quirks. Yeah. Thank you guys. Thank you.